లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడి విష్ణుమూర్తిని వేడుకున్నది. స్వామి, మానవుల వద్దకు నేను వెళ్ళలేను. వారు లోబులు, బద్ధకస్తులు, విచ్చలవిడితనం ఎక్కువ. కొంచెం సంపాదన చేతిలో ఉంటే చాలు, నా అంతటి వాడు లేడు అని అంటారు. ఇలా ఒకటా రెండా సంపదల కోసం ఏమైనా చేయడానికి వెనుకాడరు. కనుక నేను వెళ్ళలేను, కనికరించండి అని మొరపెట్టుకుంది. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. లక్ష్మీదేవి, నువ్వు భయపడకు. నీకు తోడుగా నలుగురిని పంపుతున్నాను. 1 రాజు, 2 అగ్ని, 3 దొంగ, 4 రోగం అనే ఈ నలుగురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. ధర్మంగా సంపాదించి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవారికి ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉండు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి ఎంతో కాలం ఉండవు. ధర్మమే వారిని నిలబెడుతుంది. ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో ఆనాడు రాజు వీళ్ళ సంపదని స్వాధీనం చేసుకుంటాడు. ఇది కుదరకపోతే అగ్ని దహించి వేస్తుంది. ఇక్కడ కూడా తప్పుకుంటే బంధువులు, స్నేహితులు, సుతులు, పుత్రికల రూపంలోనో లేక దొంగ రూపంలోనో వచ్చినవాడు సర్వం హరించి వేస్తాడు. ఇది కూడా కాకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి. సంపాదించిందంతా రోగాలకు తగలబెట్టేస్తారు. ఇలా ధర్మం తప్పి ప్రవర్తించిన వారిపైన పైన చెప్పిన 4 కూడా ఒక్కొక్కసారి పట్టేయవచ్చు. కనుక నువ్వు నిర్భయంగా వెళ్ళి ధర్మం ఎక్కడుందో అక్కడ క్షేమంగా ఉండు. ధర్మం తప్పిన నాడు నలుగురు నీకు తోడుగా ఉంటారు అని వరమిచ్చి లక్ష్మీదేవిని భూలోకానికి పంపాడట శ్రీ మహావిష్ణువు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే అమ్మ చెప్పే మంచి మాటలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.